నా పేరు షరీఫ్. మాది మానపాడు గ్రామం, తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా పరిస్థితులు చెప్పుకోనేకి దయదీనంగా ఉన్నాయి. ఈ రకంగా లక్షలు పెట్టుబడి పెట్టి 80 రూపాయలు 90 రూపాయలు అమ్మంటే మా గిట్టుబాటు ధర లేదు. చేతికి వచ్చిన పంట అమ్మాలనో అప్పులకు కట్టాలనో మా పరిస్థితి చెప్పుకునేదానికి మరీ అన్యాయంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి రైతుల స్పందనను ఎక్స్పోర్ట్ ఇచ్చి కనీసం మద్దతు ధర 150 రూపాయలు పైన ఉండేటట్టు చేస్తేనే మా బతుకులు బట్టగలుగుతాం. లేకపోతే మా పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఎవరికి చెప్పుకోవాలో ఊరేసుకోవాలనో మా పరిస్థితులు బాగలేవు. ఇంటికాడికి వచ్చి అప్పుల కూర్చుంటుండ్రు, 80 రూపాయలు 70 రూపాయలు అడుగుతుండ్రు. రైతు కాడికి వచ్చేసరికి ఈ విధంగా అవుతుంది. దళారి బలపడిపోతున్నాడు. మా పరిస్థితి ఏంది? ఎవరికి చెప్పుకోవాలి మా ఆవేదన? మీరు ఒకరో ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఎక్స్పోర్ట్ ఇచ్చి రైతులను ఆదుకుంటారని వేడుకుంటున్నాం సార్. మా పరిస్థితి ఆలోచించండి ఒకసారి. ఇవాళ మిర్చి సాగు చేయాలంటే లక్షల రూపాయల పంట పెట్టుబడి అవుతుంది. మా పరిస్థితి కూలీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎవరికి చెప్పాలో మా బాధ మాకే అర్థం కావటం లేదు. ఒకరోజు మీరు స్పందించి మా మీద దయ చూపి రైతాంగానికి ఆదుకుంటారని కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే ముందు సంవత్సరం రాబోయే తరాలకు మిర్చి పంట సాగు అనేది జరగదు. ఎప్పటికీ రైతు బాగుంటేనే కదా అందరం బాగుండేది. మాకు ఆ పెట్టుబడులు ఖర్చు పోయి ఏదో సంవత్సరానికి ఒక 20,000 వచ్చినా గానీ 10 ఎకరాల మీద ఒక 2 లక్షలు వస్తే మా భార్య పిల్లలను పోషించుకోగలుగుతాం. ఈ విధంగా ఎప్పుల పాలై రోడ్డు మీద పడి వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు మీరు స్పందించి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులతో మాట్లాడి నరేంద్ర మోడీ గారికి నచ్చజెప్పి మీరు ఎక్స్పోర్ట్ ఇప్పించగలరని 150 రూపాయల పైన మద్దతు ధర కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. నాది అమరావతి గ్రామము. 3 ఎకరాల మిరప పంట సాగు చేసినాను. ఎకరాకి 10 క్వింటాలు కూడా రావడం లేదు. ఎకరాకి వచ్చేసి 1,50,000 లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఇప్పుడు పెట్టుబడి భారీగా పెరిగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది. రేటు చూస్తే చాలా తక్కువైంది. 8,000 9,000 అంటున్నారు. గత పోయిన సంవత్సరం 16,000 18,000 అమ్మిన మిరపకాయ ఈరోజు సూపర్ టెన్ వచ్చేసి 8,000 9,000 అడుగుతున్నారు. రైతులు చాలా దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. మన రేవంత్ ముఖ్యమంత్రి గారు స్పందించి రైతులకి గిట్టుబాటు ధర వచ్చేటట్లు కేంద్ర ప్రభుత్వంతో కానీ వాళ్ళతో మాట్లాడి బాగా కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాం. దీన్ని స్పందించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మేము పంట వేసుకోవాలన్నా కూడా మిర్చి సాగు చేయాలన్నా కూడా మా రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు మల్లికార్జున రెడ్డి అండి. నేను 20 ఎకరాలు మిర్చి చేసినాను. మిర్చి చేసినా కానీ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువనే పడినాయి, కానీ మాకు తెగుళ్ళు ఎక్కువ వచ్చి గజ్జి తెగులు అని వచ్చి మొత్తం తెగుళ్ళు వచ్చి పంటలు నాశనం చేసినవి. ప్రతి సంవత్సరం 25 క్వింటాలు వచ్చే మిరప ఈ సంవత్సరం 8 క్వింటాలు 9 క్వింటాలు వచ్చింది. ఇంకోటి మద్దతు ధర లేక 8,000 9,000 కల్లాలు అమ్ముకుంటున్నాము. ఏసీలో పోతే ఏసీలో కిరాయికే సరిపోతుంది. ఇంకా రైతు అమ్మడానికి పోతేనేమో 10,000. అదే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిఏపి 500 ఉండేది 300 100 పెంచితే కూడా మేము కట్టి తెచ్చి మందులు పోసుకుంటాము. లిక్విడ్ మీద కూడా 1,100 లిక్విడ్ 1,500 చేసినా కూడా తెచ్చి కొట్టుకుంటాం. కానీ మా మిర్చి ధర వచ్చే తాలకి 8,000 నమ్మాల్సిందే, 10,000 నమ్మాల్సిందే. అదే మాకు మినిమం 15 నుంచి 20,000 లోపల పోతే మేము ఏదో బతుకు. లేదంటే ఈ సంవత్సరం చాలా మటుకు రైతులము ఉరిగి చేసుకొని చావడానికి కారణం అదే లిక్విడ్ ఉన్న రేట్. అదే లిక్విడ్ ఉన్న రేట్ మందు కూడా దానికి రెడీగా ఉంటాం మేము. ఓకే, మన కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి సెంట్రల్తోనే పోరాడి మినిమం మద్దతు ధర 18 నుంచి 19,000 వచ్చేటట్టు పెడితేనే మేము బతకగలుగుతాం. లేదంటే మేమైతే అప్పుల ఊపిలో కురుకపోయినాం. మానపాడు మండలంలో వచ్చేసి 6,000 ఎకరాల దగ్గర సాగు ఉండొచ్చు మినిమం. అయితే ప్రతి రైతు ఎకరాకి 1,00,000 పెడితే మాకు వచ్చేది చేతికి వస్తాక 40,000 వస్తుంది. లేబర్ కాస్ట్ పెరిగింది, లిక్విడ్ కాస్ట్ పెరిగింది, ఫర్టిలైజర్ కాస్ట్ పెరిగింది. కానీ రైతు పంట అమ్మడానికి వస్తాకల్లా బిజినెస్ జీరో చేస్తున్నారు. నా పేరు బి రామ్ సింగ్. మారమునగల గ్రామము, ఉండవెల్లి మండలము, శ్రీ జోగులాంబ గద్వాల జిల్లా. మా గ్రామంలో దాదాపుగా 1000 ఎకరాలకు మిర్చి రైతులు ఉన్నారు. అయితే మిర్చికి రేటు లేదు, మద్దతు ధర ప్రకటించలేదు. ఒక ఎకరాకు వచ్చేసి పురుగు మందులు 40 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే లేబర్ కూడా 30 నుంచి 50,000 ఖర్చు అవుతుంది. ఈ దాదాపుగా 1,00,000 రూపాయలు ఓన్లీ ఈ పెట్టుబడి పెట్టడానికే. దీనికి ఫర్టిలైజర్ వేయలేదు, వ్యవసాయం చేసి వేయలేదు, ఇంకా వేయాలని చాలా ఉంది. అలాగే 1,00,000 నుంచి 1,20,000 దాకా ఖర్చు వస్తుంది రైతులకు. ఈ మిర్చిని మన ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించి దీన్ని ఎక్స్పోర్ట్ రూపంగా అంటే సెంట్రల్ వరకు తీసుకుపోయి విదేశాలకు ఎగుమతులు ఉంటేనే మనకు రైతుకు లాభసాటిగా ఉంటుంది.
వ్యవసాయం చేసేవాళ్ళు ముందుకు రావాలి అంటే ఈ రైతుకు వచ్చే మద్దతు ధర గట్టి ఉండాలి. మన రాష్ట్రం కానీ ఏ రాష్ట్రమైనా సరే అందరూ కలిసి మన సెంట్రల్ గవర్నమెంట్ని ఎక్స్పోర్ట్ తెచ్చే రూపకంగా ఇచ్చే రూపకంగా అందరూ మినిస్టర్లు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ బాగా చొరవ చూపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇలాగే ఎవరైనా వ్యవసాయం చేయాలి అంటే ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాలి. మద్దతు ధర కల్పించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలా? విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా. ఎక్స్పోర్ట్ చేస్తేనే మన రాష్ట్రానికి లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వ్యవసాయంలో లాభం ఉంది కదా, చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు మంచి మంచి ఉంటారు. చాలామంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలామంది బంద్ చేసి కొంత ఉద్యోగం చేసుకుంటూ కూడా అని వ్యవసాయంలో లాభం ఉంది. అన్నదాత సుఖీ భవ అని అంటున్నారు గవర్నమెంట్. అన్నదాతకి ఆడ ఉందయ్యా, అన్నదాత భూమిలోకి తొక్కుతున్నారు. కాబట్టి ప్రతి ముఖ్యమంత్రులు అందరు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ని ఎక్స్పోర్ట్ ఇచ్చే రూపకంగా విదేశాలకు పంపే రూపకంగా రైతుకు మద్దతు తెలిపే రూపకంగా బాగా చేసే రూపకంగా అందరూ మద్దతు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ ఉంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాది మారమంగళ గ్రామం, ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. మేము మిర్చి బాధితులము, మిర్చి రైతులము. మేము 12 ఎకరాలు మిరప వేసినాము. ఎకరా 7 నుంచి 10 క్వింటాల లోపల పంట వస్తుంది. కానీ పండించిన పంటకి 10 క్వింటాలు కూడా అమ్మనికే మద్దతు దళారులు వచ్చి 7,000, 8,000, 9,000, 10,000 లోపల కొంటున్నారు. ఏమిటి కారణం అంటే ఎండ మొత్తం కలర్ పలిగిపోయింది, వైట్ అయ్యింది, వైట్ స్టార్ట్ వచ్చింది. కొనుటోళ్ళు ఏసీలో పెడదామంటే ఏసీలో 2-3 సంవత్సరాల నుంచి స్టాక్ మొత్తం నిండిపోయింది. ఏసీలో కూడా ఇక్కడ స్థలాలు లేవు, కళ్ళాలని వదులుకోవాల్సి వచ్చింది. లాస్ట్కి ఎక్కడున్న మిరపకాయ అక్కడనే ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతులకి మంచి గిట్టుబాటు ధర అంటే మినిమం 15 నుంచి 20,000 మధ్య గిట్టుబాటు ధర ఇస్తే కనీసం పెట్టిన పెట్టుబడులన్న మిలుగుతాయి. లేదా అట్లా ఇవ్వకపోతే రైతు ఖచ్చితంగా పురుగుమందు తాగి సావాల్సిందే. ప్రతి నెక్స్ట్ రైతు అంతా కనబడరు, కనుమరుగైపోతాడు తెలంగాణలో. ఎందుకంటే రైతు అంతకి కనీసం పెట్టిన పెట్టుబడి రాకుంటే పెట్టుబడి రాకుంటే ఎటకెళ్ళి వ్యవసాయం చేస్తాడు. నెక్స్ట్ కనీసం పెట్టుబడి వస్తే కూడా రాను నెక్స్ట్ వ్యవసాయం చేయడానికి మొక్క చూపిస్తాడు. తెంపినాము దాదాపు 1,20,000, 1,30,000 పెట్టుబడి పెట్టి కళ్ళల్లో ఎత్తిపోసినాము. నెల రోజులు అవుతుంది, వస్తారు 7,000, 8,000, 9,000. ఏమంటే మొత్తం ఎండ కలర్ పలిపోయింది, ఇంతే, మార్కెట్ లేదు. అందుకే గవర్నమెంట్ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ ఇస్తుందో విదేశాలకి, ఆ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇస్తే మార్కెట్ జంప్ అయితే రైతులు సంతోషపడతారు, మధ్య ధరలు కూడా కొంటారు వచ్చి స్పీడ్గా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ లేదనుకో అసలు ఎవరు రావడం లేదు, కళ్ళాల్లో 100 క్వింటాలు వదులుకోవాల్సి వస్తుంది లాస్ట్కి. గ్రామము ఉండవెల్లి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే నేను ఒక 10 ఎకరాలు మిరప చేసినాను. అయితే ఇంతవరకు నేను మిరప తెప్పలే. మిరప పెట్టుబడులు చూసి విపరీతంగా పెరిగిపోయినాయి. నేను 30,000 ఎకరా 35,000 నుంచి పుచ్చుకున్నా. నేను ఒక లిక్విడ్ వచ్చేసి 70 నుంచి 80,000 అవుతుంది. కలుపు కూలీలు తెంపడానికి ఇంత డబ్బు అవుతుంది. కాబట్టి నేను తెంపడానికి కూడా భయపడుతున్నా. అంటే వీళ్ళకి తెంపి ఎక్కడి నుంచి డబ్బు తెచ్చేయాలనేది అట్లా మనిషికి రైతు కళ్ళు వస్తుంది. కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని మంచిగా మిరపకి మద్దతు ధర ప్రకటించి 20,000 నుంచి పైన పెంచితే రైతు మళ్ళీ వ్యవసాయం చేయడానికి బాగుంటుంది. కాబట్టి మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి దీన్ని మద్దతు ధర పెంచాలని నా విజ్ఞప్తి. నేను ఎక్స్ ఆర్మీ రిటైర్డ్. వ్యవసాయం చేయాలని ప్రేమతో రిటైర్డ్ అయ్యి వచ్చినా జాబ్ చేయకుండా వ్యవసాయం చేస్తున్నా. నేను ఒక 10 ఎకరాలు మిర్చి చేసిన. మిర్చి వేస్తే అస్సలు మిర్చికి రేట్ అనేది లేకుండా పోయింది. 10 నుంచి 12 క్వింటాలు వస్తుంది. దానికి 7,000, 8,000 దళారులు అడుగుతున్నారు. కళ్ళాలోనే మిరప కొన్నతోడు దిక్కులేక తెల్లగాయి అసలుకు చాలా రేటు పడిపోయింది. గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకొని కనీసం 20 నుంచి 25,000 రేటు ఉండేటట్టు ప్రయత్నం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ను కోరుతున్నాను. 1,00,000 నుంచి 1,50,000 దగ్గర మినిమం ఖర్చు వస్తుంది మిరప వేయడానికి. అందుకని గవర్నమెంట్ చర్య తీసుకొని సెంట్రల్తో మాట్లాడి ఎట్లయినా దీన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.